నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేంటో కానీ ఆడవాళ్ళు ఎంత పని చేసినా సరే మళ్ళీ పని ఉండే ఉంటుంది. పని అయిపోయిందిరా బాబు అనుకున్న ఒక్క క్షణం ఉండదు మనకు. కలబంద మొక్కని నేను డోర్ సైడ్ పెట్టినా కదా, మా పిల్లలు అయితే ఇరిచేస్తున్నారు. అందుకని దాన్ని అవతలకి మార్చేసిన. కొలాయి నీళ్ళు అయితే వస్తున్నాయి, అందుకే ఇంకా అన్ని మొక్కలకి కూడా నీళ్ళు అయితే పెడుతున్నాను. వర్షాలు పడ్డ తర్వాత గ్యాప్ ఇచ్చి ఒక 2-3 డేస్ నుంచి బాగా ఎండ కొడుతుంది కదా, అందుకే ఇంకా నేనే కొలాయి నీళ్ళతో అయితే పడుతున్నా. మేము వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను కదా, అది వచ్చేసి నేను ఇప్పుడు మొక్కలు పెట్టాను కదా ఆ ప్లేస్లోనే పెడదాం అనుకున్నా. కాకపోతే వాన పడుతుంది కదా అంటుండు మా ఆయన. ఆపోజిట్లో రేకుల కింద కనుక పెడితే మురికి నీళ్ళు అనేవి అక్కడ సైడు తులసమ్మ ఉంటుంది కదా, అక్కడ సైడ్ నుంచి పోతే బాగుండదు కదా, అందుకోసమని నేను ఇక్కడ సైడే పెట్టమన్నా. అయితే ఇక్కడ కొత్త ఇల్లు ఉంది కదా, దానికి ఆనుకొని అయితే పెడదాము చూద్దామన్నారు. పైప్ లైన్ మొత్తం సెట్ చేసే వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా సెట్ చేసుకోవాలనేది ఇంకా ఆలోచించాలి. కొన్ని తెస్తే ఎప్పుడు నిండాలి నాని? మెల్లగా నిండా తీసుకొని రా. బరువు అయితే కొన్ని చాలా తేకు బరువు అవుతుందా పోయాలా? మా పిల్లలు ఏంటంటే నేను ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి అందులో వేళ్ళు పెడతారనమాట. అందుకే వాళ్ళకి ఏదైనా పని చెప్పింది అనుకోండి ఇంకా నా పనికి అడ్డురారు. పొయ్యిలో మంట పెడుతుంటే ఒకటే నేను పెడతా అని సతాయిస్తున్నాడు. గిన్నెలో నీళ్ళు తెచ్చి పోయిరా అంటే ఇంకా వాని పని వానికి సరిపోయింది, ఇంకా నాకు అడ్డు రాలేదన్నమాట. మా చిన్నోడినైనా అంతే, గిన్నెలు తోమేటప్పుడు బాగా సతాయిస్తూ ఉంటాడు కదా, వానికి ఒక్కొక్క గిన్నె కడిగిచ్చి ఇంటి దగ్గర పెట్టిరాపో అని చెప్తా. అప్పుడు నీళ్ళలో ఆడకుండా ఇంకా ఒక్కొక్క గిన్నె ఇంట్లోకి మోస్తూ ఉంటాడు. పిల్లల బట్టల బ్యాగ్లో ఎలుక చచ్చిపోయింది, స్మెల్ వస్తుందని చెప్పి నానబెట్టినాను కదా, ఇంకా అవైతే ఉతికేస్తున్నాను అనమాట. జస్ట్ జాడించేసిన. ఇంకా తర్వాత మళ్ళీ టబ్లో నీళ్ళు తీసుకొని ఒక 2 కంఫర్ట్ ప్యాకెట్స్ అయితే వేసినాను. కంఫర్ట్లో కూడా కాసేపు అయితే బట్టలు నానబెట్టేసి ఇంకా వాటిని తర్వాత అయితే జాడిస్తా. ఇంట్లో చేసుకోవాలంటే చాలా పనులు ఉన్నాయి అసలు, కానీ టైము ఓపికనే లేదు. మన ఇంటి పని తరగనిదన్నమాట, ఎప్పుడూ ఉంటుంది కదా. ఏం గుండు ఎక్కిపోతావు? ఎందుకు? బండాటనా? తమ్మని తోలుకోతా గుండు. బాయ్ గుండు. ఇప్పుడు చింతకాయల పప్పు అయితే చేస్తున్నా. నాకు చింతకాయల పప్పు అంటే చాలా ఇష్టం, కాకపోతే దగ్గులు వేసినప్పుడు మాత్రం ఈ చింతకాయలు అస్సలు తినొద్దంటారు. పప్పు చిక్క ఉండడానికంటే కూడా పల్చ ఉంటేనే బాగుంటుంది, అందుకే తక్కువ పప్పే తీసుకుంటాను నేను. అంతేకాకుండా ఇది 2 పూటలకే అనమాట మాకు, అందుకే పప్పు తక్కువ తీసుకున్నా. ఇంకా సామాన్ తీసుకొచ్చినా కానీ ఇప్పలేదన్నమాట, అందుకోసమని బయట ఉన్న పప్పునే వేసిన. ముందైతే పప్పుని క్లీన్గా కడుక్కుందాం. పిల్లలు సతాయించేదానికి గంటలో అయ్యే పని నాకు 2 గంటలు పడుతుంది. ఈ పప్పు నీళ్ళు నేను చెట్లకు పోస్తా. చెట్లకు పప్పు నీళ్ళు కానీ బియ్యం నీళ్ళు కానీ పోస్తే మంచిది అంటారు కదా, ఎంతవరకు నిజమో తెలియదు, కానీ చాలా మంది వాడతారు. నేను కూడా యూజ్ చేస్తా అట్లనే. టమాటాలు మిరపకాయలు అయితే బాగా కడిగేసుకుంటున్నాను కోద్దామనేసి. చింతకాయలు కూడా వేయాలి కదా, ముందుగానే చింతకాయలు కనుక తీసినాం అనుకోండి మా చిన్నోడు పెద్దోడే సగం తింటారు, అసలే దగ్గుకు మంచిది కాదు కదా, అందుకే వేసే ముందలు అయితే బయటికి తీస్తా. వాళ్ళే కాదు వాళ్ళతో పాటు నేను కూడా తింటా. పాట పాడు గుండు ఒకటి. కోయి పాట పాడు గుండు, టమాటా ఇస్తా. గుండు కోయి పాట పాడు, టమాటా ఇస్తా. పాడతావా? పాడు. డీజే పాటలకు పాట పాడు, టమాటా ఇస్తాను. గట్టిగా వాడు, గట్టిగా వాడు. మీ స్కూల్లో పాట పాడిపిస్తారా నువ్వు? ఆ పాట పాడు, తెలంగాణ పాట. పాట పాడితే ఇస్తా టమాటా, పాట పాడితే టమాటా ఇస్తా. ఉదయ్ పో, కారం అయితే అదుకో అమ్మా.
మిరపకాయలు చూసేసుకోవాలి, పిల్లలు తింటారు కదా, కారం అవుతుంది. చింతకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వేసుకున్నా కూడా ఏం కాదు. కొంచెం ముదిరినాయి అంటే కనుక మనకు ఉసుకలే కనిపిస్తాయి కాబట్టి సపరేట్గా ఉడకబెట్టుకొని అయితే వేయాలి. ఇవి లేత చింతకాయలే కాబట్టి నేను డైరెక్ట్గా పప్పులనే వేసేస్తా, రుబ్బుకుంటే అయిపోతుంది. ముందుగా అయితే నీట్గా కడిగేసుకొని పప్పులో చించి వేసుకుంటే అయిపోతుంది. చింతకాయల పప్పు అంటే నాకే కాదు మా ఆయనకి కూడా చాలా ఇష్టం. కానీ పేర్లు పెడతాడు, ఎంత మంచిగా చేసినా సరే పేర్లు పెడతాడు. పోపు బాగాలేదనో, పప్పు బాగాలేదనో, పులుపు ఎక్కువైందనో, లేకుంటే పులుపు తక్కువైందనో ఏదో ఒక పేరు పెడతానే ఉంటాడు. వంటలు వచ్చిన వాళ్ళని చేసుకోవద్దబ్బా, వాళ్ళకు వంటలు వస్తాయి కాబట్టి ఇంకా మనకు పేర్లు పెడతానే ఉంటారనమాట. మా ఆయనకైతే అంత పెద్దగా వంటలేం రావు, కానీ పేర్లు మాత్రం మస్తు పెడతాడు. బాగా కడిగేసుకున్నాను కదా, ఇంకా పప్పులో అయితే వేసేసుకుందాం. మాది చిన్న కుక్కర్ అనమాట, దీంట్లో ఎక్కువ కనుక వేసుకున్నాం అనుకోండి పప్పు కానీ ఏదైనా పొంగుతుంది. చిన్నగా పెడితేనేమో విజిల్స్ రావు, ఇంకా లోపలనే ఉడికిపోతుంది. కొంచెం ఎక్కువ పెట్టినా సరే చిన్నగా పెట్టుకొని మేనేజ్ చేస్తా, టైం చూసుకొని ఆఫ్ చేస్తానమాట. పెద్ద గనుక పెట్టినాం అనుకోండి అసలే దీనికి సైడ్స్కి ఇట్లా మూతలాగా ఉంటుంది కదా, పైన పొంగు రాకుండా, పొంగు వచ్చినా ఒకే దగ్గర పొంగే విధంగా ఉంటుంది కదా. మాది అట్లా కాదు, ఒకవేళ పొంగింది అనుకోండి ఆ గోడకు ఇక్కడ సైడు మొత్తం కూడా జల్లుతుంది. మళ్ళీ నాకు క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. చింతకాయలు మరీ పులుపు ఎక్కువ ఏం లేవు, అందుకే ఎక్కువగానే వేస్తున్నా. పుల్లగైనా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది, కానీ చప్పగా అయితే బాగుండదు. ఈ చింతకాయలల్లా ఉప్పు పెట్టుకొని తినాలి, మస్తు టేస్ట్ ఉంటుంది అబ్బా. చిన్నప్పుడు అయితే మస్తు తింటుంటాం అట్లా. ఇప్పుడు చెట్లు కనిపించవు, మనం బోము. బాగున్నాయో లేదో చూసేసుకొని చింతకాయలు అన్నీ కూడా వేసేసుకున్నాను. ఇంకా ఇందులో వేసేది ఏంటంటే పసుపు ఒకటే, నూనె కూడా వేయాలి. పసుపు డబ్బాలో అయితే ఇంకా పోసుకోలేదు, డైరెక్ట్ వేసేసుకున్నా. దీంతో పాటు కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుంటా. ఆయిల్ వేస్తే పొంగు రాదంటారు, అందుకోసమని ఆయిల్ అయితే వేస్తా. ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. ఇది పైన ఇది ఉంది కదా, దీనికి చుట్టూరా ఒకటి బ్లాక్ కలర్ ఉంటుంది, పొంగినా సరే ఇక్కడనే పడేటట్టు, కానీ అది పోయిందనమాట. అందుకే పొంగింది అనుకోండి ఈ హోల్స్ నుంచి ఇంకా ఇల్లంతా వెళ్తుంది. బయట దొరుకుతుందంట, తెచ్చుకోవాలి. ఎప్పుడు పోయినా సరే నాకు అంత ఐడియా ఉండదు దీని మీద, తీసుకొచ్చుకోవాలి. ఈ కుక్కర్ అయితే చిన్న ఉంటుంది. ఇంకా పప్పు అయితే పెట్టేసిన. పప్పు పెట్టినప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ నేను హైలో పెడతా. ఒకవేళ విజిల్ వచ్చినప్పుడు పొంగు కనుక రాలేదనుకోండి ఇంకా హైలోనే ఉంచుతాను అనమాట, తొందరగా ఉడికిపోతుంది. ఒకవేళ విజిల్ వచ్చినప్పుడు పొంగింది అనుకోండి ఇంకా నేను చిన్నగా పెట్టేస్తా, సిమ్లో పెట్టేస్తా, ఇంకా లోపలనే ఉడికిపోతుంది అనమాట, బయటికి పొంగదు, విజిల్స్ కూడా రావు. టైం చూసుకొని ఆఫ్ చేస్తా. ఇక్కడ మాది కొండ అయితే ఊసిపోయింది అనమాట, అందుకే ఇంకా దీంతో అయితే వాడతా నేను తీయడానికి. ఇట్లా తీసుకున్నా సరే తొందరగా వెళ్ళదు, మళ్ళీ చెంచాతో పని చేస్తే గాలంతా వెళ్ళి వెళ్తుంది. పప్పు అయితే ఉడికింది. ఈ చింతకాయలు మిరపకాయలు ఇవన్నీ కూడా రుబ్బుకోవాలి బాగా, ఇవన్నీ కనిపించకుండా ఉంటేనే బాగుంటుంది. ఈ మిరపకాయలు మెత్తగా రుబ్బటం అయితే మన వల్ల కాదు, చింతకాయల కాడికైతే రుబ్బేతాం. ఈ మిరపకాయలు అన్నీ ఏరి పక్కన పెడతారనమాట. కాస్త ఉప్పు వేసి రుబ్బుకుంటా ఇవన్నీ. పప్పు అయితే ఉడికింది కదా, ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకుంటా, ఇంత చిక్క ఉంటే మంచిగా ఉండదు కదా. మా ఆయన అయితే ఇంకా మెత్తగా రుబ్బమంటాడు. కొందరు చూసినా నేను మిక్సీకి కూడా వాడతారంట, నేనైతే నా వల్ల అయినంత వరకు రుబ్బుతా, ఇంకా వదిలేస్తా అంతే. ఉప్పు రుబ్బేటప్పుడు కాస్తనే వేసాను, అందుకని ఇంకాస్త ఉప్పు అయితే వేస్తున్నా. నేను ఉప్పు ఎంత వేసినా సరే తినేటప్పుడు మళ్ళీ పక్కన ఉప్పు డబ్బా ఉండాల్సిందే. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా ఈ ఉప్పు బాధ మాత్రం తప్పలేదు నాకు. ఇంకా పప్పు బాగా మసిలిన తర్వాత పోపు అయితే పెట్టుకుంటా. పట్టుకున్నా కదా నేను. పప్పు ఉడికిన తర్వాత అదే మసిలిన తర్వాత పోపు పెట్టుకుంటే అయిపోతుంది. అట్టా ఇంపుతుండ కూర్చొని.
ఇంకా బట్టలన్నీ కూడా నీళ్ళలో జాడించి చైర్ మీద అయితే వేసేసిన. ఇంకా పిండే పని ఉండదన్నమాట. వాటర్ అన్నీ ఓడిచిపోయిన తర్వాత ఆరేస్తా. గిన్నెలు కూడా తోముదామని అన్నీ కూడా ఇంకా బయట వేసిన. గిన్నెలు అయితే తోమేసి ఇంకా బయట పెట్టుకున్నా. ఇవి వాటర్ కిందికి దిగిన తర్వాత బోర్లించుకుంటా. కూర్చొని యాస్టకు వస్తుంది అబ్బా గిన్నెలు తోమాలంటే. అంటే ఎక్కువసేపు కూర్చుంటాం కదా, కడుపు టైట్ అయిపోతుంది. మా పెద్దోడు ఒక్కొక్క గిన్నె మోసుకొచ్చి మంచం మీద పెడుతుండు. గుడ్ బాయ్. పని పాట ఏం లేదా? అందుకే ఆకులు తెంపుతున్నావా? వంట చేతురా, బువ్వ వండుదురా. ఈ ఉప్పు తీసేయాలి, మొత్తం నీరు అయ్యి గిన్నె ఇది బాక్స్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఈ బాక్సులన్నీ కూడా కడిగితే స్నానం చేసిన తర్వాత సరుకులన్నీ కూడా సర్దుకోవచ్చు. అన్నీ కూడా చల్లిపోయినాయి ఈ పెద్దలు. పోయినసారివి ఏమైనా మిగిలిన సరుకులు ఉంటాయి కదా, అవైతే బాక్స్లోనే ఉండిపోయినాయి. అట్లనే షాప్లో అయితే ఏమైనా కావాల్సినవి తెచ్చుకుంటా కదా, ఆ కవర్లన్నీ కూడా ఇంకా ఈ బాక్స్లలోనే పెట్టేస్తా. అందుకే అన్ని కవర్లు జమ అయినాయి. మా ఓన్వి సాక్సులు ఉతకటం మర్చిపోయినా, అందుకే మళ్ళీ సాక్సులు అయితే ఉతికేసిన. అట్లనే ఈ డబ్బాలన్నీ కూడా కడిగి పెట్టిన. ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఆరితే సరుకులన్నీ ఇందులో సర్దుకోవచ్చు. కొలాయి నీళ్ళు అయితే వస్తున్నాయి, ఇంకా కొలాయి నీళ్ళు పట్టుకుంటున్నా. ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఒక సైడ్ అయితే అన్నం పెట్టేస్తున్నా. కర్రీ అయితే ఉంది కదా, ఇంకా సరుకులు అయితే సర్దుకోవాలి. పిల్లలు అయితే ఒక్క వస్తువు కోసం ఇద్దరు కొట్లాడుతుర్రు. మనము గోదావరినైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని మాత్రం ఈదలేము. నాకు తెలిసి దీనికి చాలా మందికి అర్థం తెలిసే ఉంటుంది. గోదావరి అంటే పెద్ద నది అయినా మనం ఈదేస్తూ దాటగలం, కానీ సంసారం అనే నదిని మాత్రం దాటడం అంత ఈజీ కాదు. ఇప్పుడు నది అనుకోండి, ఒక్కసారి యువతల నుంచి అవతలకి దాటితే అయిపోతుంది. కానీ సంసారం అట్లా కాదు. అది ప్రతిరోజు ఒక కొత్త ప్రయాణం, ప్రతి ఉదయం ఒక కొత్త బాధ్యత, కొత్త కష్టం, కొత్త సవాళ్ళు ఎన్నో ముందుకు వస్తుంటాయి. ఒక సమస్య వచ్చి దాన్ని గనుక సాల్వ్ చేసినాం అనుకోండి, అమ్మయ్య అనుకునే లోపు ఇంకో సమస్య వస్తుంటుంది. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, ఆరోగ్యం, బంధువులు, సంబంధాలు, ఫ్రెండ్స్, అబ్బబ్బో ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు నదిలో వచ్చే అలల్లాంటివి. అన్నింటిని కూడా ఎదుర్కోవాల్సిందే. నది దాటాలంటే కాళ్ళు చేతులు కదిలిస్తూ ఈతొస్తే సరిపోతుంది. కానీ సంసారం దాటాలంటే అర్థం చేసుకోవాలి, కష్టపడాలి, ప్రేమ, సహనం, ఓర్పు అన్నీ అవసరం. నదిలో పడ్డోళ్ళు పైనకి లేస్తారన్న నమ్మకం ఉంటుంది, కానీ సంసారంలో పడ్డోళ్ళకు మాత్రం చెప్పలేం. ఒక కుటుంబ సంసారంలో అసలు ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు. ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, పని సమస్యలు రావచ్చు, అసలు ఎన్నో ఉండొచ్చు. ఇంకా మానసిక ఒత్తిడి గురించి చెప్పలేమబ్బా. నదినే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, నది దాటితే అంతే, స్టోరీ ముగిసిపోతుంది. కానీ సంసారం అట్లా కాదు, ప్రతిరోజు ఒక కొత్త స్టోరీ అన్నమాట. పెళ్లికి ముందు మనం ఎట్లున్నామో తెలియదు, కానీ పెళ్లి తర్వాత మనకు సహనం అనేది చాలా అవసరం. కుటుంబంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి, ఓర్పుతో భరించాలి, అర్థం చేసుకోవాలి, కొన్నిసార్లు త్యాగం చేయాల్సి వస్తుంది. ఒక్కసారిగా సమస్యలన్నీ మన చుట్టూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ సమస్యలు ఎప్పుడూ ఉండవు కదా. జీవితం అన్నాక సమస్యలు ఉంటాయి, మంచి రోజులు ఉంటాయి. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం. ఎదురు చూడటం కాదు, మనమే తెచ్చుకుందాం. ఇదంతా సోది మాకెందుకు చెప్తున్నావు అనుకుంటుర్రా? నాకు ఈదటం రాకపోయినా అదే సంసారంలో ఈదుతున్నాను కదా, అందుకే చెప్తున్నా. ఒకప్పుడు సరుకులకి కానీ కూరగాయలకి కానీ దేనికి కూడా నేను వెళ్ళేదాన్ని కాదు, అన్ని కూడా మా ఆయనే చూసుకుంటుండే. కానీ నేను ఎప్పుడైతే మా వారితో బయటకు వెళ్ళి సరుకుల గురించి కూరగాయల గురించి చూసినో వామ్మో అనిపించింది నాకు. అసలు ఇంట్లో ఇన్ని ఖర్చులు ఉంటాయి. అయితే కంప్లీట్ గా మొత్తం చిరుదిండ్లే పెడతాను అనమాట. అంటే బిస్కెట్స్ కానీ మ్యాగీ ప్యాకెట్స్ అయితే ఈసారి మర్చిపోయినా. ఇంకా ఇవి వచ్చేసి ఏమైనా స్వీట్ కానీ ఏమైనా చేస్తే వేద్దామని తీసుకొచ్చిన. లడ్డు కానీ లేదంటే పొడి కానీ పట్టుకోనికే ఈసారి తీసుకురాలేదు. తెస్తే తర్వాతకి మా ఆయననే తీసుకొస్తాడు. ఇంకా ఇవి కుల్లా తీసుకునే దానికంటే ప్యాకెట్ తీసుకుంటే అయిపోతుండేనేమో. నాకైతే అనవసరంగా కుల్లా తీసుకున్నా అనిపించింది. గీన్నిటికే నాకు 150 రూపీస్ అయింది. స్వీట్ వేసినప్పుడు వేస్తే బాగుంటుంది కదా, అందుకోసం అని తీసుకున్నా. ఏమైనా ప్రసాదం చేసినా కూడా వేయడానికే ఉండవు. షాప్లో తెప్పిస్తే ప్యాకెట్స్ దొరుకుతాయి, దాంట్లో ఒక్కటే కాజు వస్తుంది, ఒక్కటే బాదం వస్తుంది. అందుకోసం అని తీసుకున్నా. కీలు హాస్పిటల్లో బాగా తినమని చెప్తారు కదా, అంతేకాదు ఎవరైనా సరే ఇది తినమని బాగా చెప్తుంటారు. అందుకోసం అని తీసుకున్నా. ఇవి 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాయి. ఇక
ఇంకా కిసాన్ జామ్ వచ్చేసి మా పెద్దోనికి ఎప్పుడైనా బ్రెడ్కి రుద్ది స్నాక్స్ లెక్క పెడతా కదా, అందుకోసం అని తీసుకున్నా. ఇంకా ఈ బెల్లం అయితే ఎందులో పడితే అందులో వేసుకొని తింటూనే ఉంటాం. బెల్లం బ్లడ్కి మంచిది కదా. ప్రస్తుతం నాకు అవసరమైంది ఇదే ఎక్కువ తినాలి. నీకు 2, నీకు 2, ఇది నాకు. సరేనా? మా పంపకాలు ఇట్లానే ఉంటాయి. బిస్కెట్స్ అయినా సరే ఒక్కసారి ఇస్తే సరిగ్గా తీసుకోరనమాట, అందుకే ఇట్లా వంచుదా నేను. అట్లా వంచింది అనుకోండి సప్పుడు వేయకుండా కూర్చుంటారు. ఇంకా అన్ని సరుకులు కూడా బాక్స్లో అయితే సర్దేసుకున్నాను. మీలో ఎంతమంది అమ్మ 1వ తారీఖు అనే మూవీ చూసిర్రో నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. నిజంగా 1వ తారీఖు వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా జేబులు ఖాళీ అయిపోతాయి. ఆ బిల్లులు ఈ బిల్లులు అన్నీ కట్టేసేసరికి అసలు నెల గడపడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. మనకేం పెద్ద శాలరీ వచ్చే జాబర్స్మి కాదు, ఇంట్లోనే ఉంటాం కాబట్టి ప్రతిదీ కూడా సరిగ్గా వాడుకోవాలి. పొదుపుగా వాడుకోవాలని తినకుండా ఉండటం కాదు, కానీ వేస్ట్ చేయకుండా వాడుకోవాలి, అదే బెటరు. మా అల్లరి పిడుగులు నాకు ఎంత సతాయిస్తారో అంత హెల్ప్ కూడా చేస్తారు. సరుకులన్నీ సర్దుకునేసరికి నాకు గంట టైం పట్టిందబ్బా. నాకు ఒక సిస్టరు లవ్ మ్యారేజ్ గురించి అడిగింది, కానీ నేను చెప్పటమే మర్చిపోయా. నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. నైట్ మా వాళ్ళందరూ పడుకున్న తర్వాత నేనైతే బట్టలు ఆరేద్దామని బయటికి వచ్చిన. ఎందుకో తెలీదు, అసలు చాలా భయమేసింది. మామూలుగా నాకు 11, 12, 1, 2 ఏ టైంకైనా సరే బయటకు వెళ్ళినా నాకు భయం అనిపించదు. అలాంటిది ఈరోజు 10 అవుతుంది, కానీ ఎందుకో చాలా భయమేసింది. అసలు నా బిత్తరి చూపులు చూస్తురు కదా, అసలు ఎటు చూసినా సరే మనసంతా అల్జడిగా అనిపించింది. ఫస్ట్ టైం అసలు నేను ఇంత భయంగా ఫీల్ అవ్వటము, దానికి తోడు కుక్కలు అరుస్తున్నాయి. అంత ధైర్యంగా ఉండే నేను ఎందుకు భయపడ్డానో నాకు అసలు అర్థం కాలేదు. ఒక్కసారిగా హార్ట్ స్పీడ్గా కొట్టుకోవడం, ఎటు చూసినా భయం కావడము, ఇదంతా నా వల్ల కాదురా బాబు అనిపించింది. బట్టలు ఉంటే ఉండకోకో పోయి వండుకుందాం అనిపించింది. ఏదో భ్రమలో ఉన్నాను కదా. ట్యాంక్ దగ్గర కప్ప కదిలిందనమాట, కవర్ సౌండ్ వచ్చింది. ఇంకా నా గుండె ఆగిపోయినంత పని అయింది. చాలా మందికి నేను బాగా ధైర్యంగా కనిపిస్తా, కానీ లోపల నేను ఎంత భయపడతానో నాకే తెలుసు. అంటే రేసు గుర్రంలో శృతి హాసన్ టైప్ అనమాట. ఎంత భయపడ్డా సరే ఇంకా ధైర్యం తెచ్చుకోవాలి, తప్పదు. ఎందుకంటే నేను భయపడితే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నా కోసం నేను ధైర్యంగా ఉండకపోయినా సరే పిల్లల కోసం ధైర్యంగా ఉన్నట్టు ఉండాలంతే. ఇంకా కుర్చీ మీద చాలానే బట్టలు ఉన్నాయి, కానీ అక్కడ తీగలు ఉన్నాయి కదా, వాటి మీద ఆరేయాలి. ముందుకు వెళ్ళాలంటేనే నాకు భయమేసింది. ఇంకా ఉదయం ఆరేసుకుందాంలే అని వదిలేసిన. అంత టెన్షన్ పడుతూ బట్టలు ఆరేయటం ఎందుకులే అని. ఇంట్లో ఉన్నంతసేపు నేను ఎంత ధైర్యంగా ఉంటానో చీకట్లో బయటికి వెళ్తే అంత భయం అవుతుంది. నాకు ఒక డౌట్ అండి, దయ్యాలు భూతాలు ఇవన్నీ మీరు నమ్ముతారా? సర్లేండి, దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవద్దు, మర్చిపోవటమే మంచిది. నేను బట్టలు ఆరేసి ఇంట్లోకి వచ్చి పిల్లలకి బుక్స్కి అట్టలు వేద్దాం అనుకున్నా, కానీ భయం వేసేసరికి ఇంకా వచ్చి డైరెక్ట్గా బిగ్గరగా కళ్ళు మూసుకొని పడుకుండిపోయాను అంతే. ఇంకా ఉదయం లేచిన తర్వాత నేను ఒక సైడ్ వంట చేస్తుంటే మా ఆయన అయితే బుక్లకి అట్టలు వేసేసింది. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.